వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జీకే హౌస్. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్లో భాగంగా నా వచ్చేసి మనకి ఇప్పుడు పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్, ఆల్రెడీ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. దాని మీద ఇంట్రడక్షన్తో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. మన నెక్స్ట్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా? రైట్, చూడండి ఇక్కడ వెరీ ఈజీ కాన్సెప్ట్. ఇక్కడ ఏమన్నాడు, దీనికి బిఫోర్ నేను కొంచెం చెప్తాను చూడండి. ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m, ఆల్రెడీ మైనస్ m ఎప్పుడైనా గుర్తుంచుకోండి. పైది కిందికి పైన అయినప్పుడు పవర్స్ ప్లస్ అయితే మైనస్ అయితే, మైనస్ ఉంటే ప్లస్ ఉంటుంది, అదొక్కటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ a/b హోల్ పవర్ -x ఉందనుకోండి. దీన్ని రాసుకుంటే మనకు b/a హోల్ పవర్ x అయిపోయింది, ఇంతే. నెక్స్ట్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. ఇక్కడ బేసెస్ కనుక సేమ్ ఉంటే పవర్స్ను యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఏ పవర్ m ప్లస్ n, లేదు ఇంకొకటి ఉంటుంది. ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ mn. నెక్స్ట్ ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఎనీ పవర్ 0 1 అవుతుంది. ఏ నెంబర్ అయినా సరే ఎక్సెప్ట్ 0. మరి సార్ 0/0 1 అవుతుంది అంటే అది కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది రామానుజన్ మనకు అప్పుడెప్పుడో 1729 నెంబర్ ఉంటుంది కదా, ఆయన వేసిండు. మళ్ళీ మనం కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని 0కి ఎగ్జామ్షన్ తీసుకోవాలి, కొన్ని 1కు ఎగ్జామ్షన్ తీసుకోవాలి. 1కి ఎందుకు ఎగ్జామ్షన్ తీసుకోవాలంటే ఒక కాన్సెప్ట్ చెప్తే చూడండి. ఇక్కడ ఏంటంటే ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు సమ్ b పవర్ m అనుకో. పవర్స్ ఈక్వల్ అయితే బేసెస్ ఈక్వల్ అవుతాయి. ఇంకోటి ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n. మనకు పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో ఒక ఫార్ములా అన్నట్టు, ఘాతాలు సమానమైతే భూములు సమానమైతే, భూములు సమానమైతే ఘాతాలు సమానమైతే. ఈ రెండు కాన్సెప్ట్. సార్ మరి ఇక్కడ ఈ ఏ పవర్ ఈ రెండు ఈక్వల్ కనుక m ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది అన్నట్టు, ఇక్కడ అది కాన్సెప్ట్. ఇక్కడ ఈ ఘాతాలు సేమ్ కనుక a ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది, a ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది. సో మనకు 1 ఉంది ఇక్కడ. 1 పవర్ ఎన్ని 1 పవర్ ఎంతైనా 1 పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 పవర్ 6 10 ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ 6. 1 పవర్ 10 ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ 6. భూములు ఈక్వల్ అయితే ఘాతాలు ఈక్వల్ అంటే ఏమవుతుంది, 10 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుందా? కాదు. అందుకే 1కి 0కు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, 1కు 0కు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, అవి గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ఇక్కడ ఏ పవర్ m పవర్ ఉంటే ఏ పవర్ mn. ఇంకొకటి ఏ పవర్ m హోల్ పవర్ n ఉంటే మాత్రం ఈ mను n టైమ్స్ మల్టిపుల్ చేయాలి, n టైమ్స్ మల్టిపుల్ చేసి తీసుకొచ్చుకోవాలి. ఇవి రెండు కూడా ఈక్వల్ కాదు, బట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏ పవర్ ఉంది కదా, ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n ప్లస్ m. ఇవి రెండు ఈక్వల్ అయిపోతాయి, బట్ ఇవి రెండు మాత్రం ఈక్వల్ కాదు. బ్రాకెట్ ఉంటే వేరే, బ్రాకెట్ లేకుంటే కూడా వేరే అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, 3 5 లేదా 3 9లను మనకు జనరల్గా అడుగుతారు. సో 3 9లను ఉపయోగించి రాయగల గరిష్ట సంఖ్య ఎంత? 3 9లను ఉపయోగించి రాయగల గరిష్ట సంఖ్య ఎంత? ఆన్సర్ ఇక చూడండి, 999 ఒకటి, 9 పవర్ 99 పవర్ 9 రాసుకోవచ్చు, లేకపోతే 9 పవర్ 9 పవర్ 9. ఓకే, ఇందులో ఏది? ఇంకోటి నన్ ఆఫ్ ది అబవ్ తీసుకుంటే, ఇంకోటి ఇప్పుడు చూసుకుంటే మనం జనరల్ ఇదే రాస్తాం. ఇది 3 అంకెల గరిష్ట సంఖ్య, 3 అంకెల గరిష్ట సంఖ్య, 3 అంకెల గరిష్ట సంఖ్య తప్ప 3 9లను ఉపయోగించి రాసే గరిష్ట సంఖ్య కాదు. 3 9లను ఉపయోగించే గరిష్ట సంఖ్య ఏంటంటే ఇదే 9 పవర్ 9. అంటే 9 పవర్ 9 చేసి మళ్ళీ దాన్ని 9 పవర్గా రాసుకోవాలి. ఇది 3 9లను ఉపయోగించి రాయాల్సిన గరిష్ట సంఖ్య. ఇది కూడా కాదు, ఎందుకంటే 9 పవర్ 9 హోల్ పవర్ 9 వేసినా కూడా అదేమవుతుంది, 9 పవర్ 81 అవుతుంది. ఇవి కాదు, అది కాదు. ఇవి రెండు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడైనా ఎవరు అడిగే ఛాయిస్ ఉంటుంది. ఓకే, రైట్.
ఇక్కడ చూద్దాం ఈ ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలి. ఫస్ట్ 5 పవర్ -2 ఉంది, డైరెక్ట్ రాసేసుకుంటా. ఇక చూడు 5 పవర్ -2 అంటే 5 పవర్ బై 2 ప్లస్ 5 పవర్ 5 ప్లస్ 1 ప్లస్ 25. 5 పవర్ 2 అంటే 25 ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సిందే. ఏది లేదంటే కింద 1 రాసుకో, ఏది లేదంటే కింద 1 రాసుకో. మళ్ళీ ఇంకోటి రాస్తుంది ఇక్కడ 5 పవర్ 1/25 ప్లస్ 1/5 ప్లస్ 1/1 ప్లస్ 25/1. ఎల్సిఎం వచ్చేసి 25 బేటా 25 అంటే ఇది 1 వస్తుంది. 25/25. నెక్స్ట్ 25/5. ఆన్సర్ షుడ్ బి 5. 5 1 జా 5. ఆల్రెడీ మీకు ఇది ఫ్రాక్షన్స్ భిన్నాల అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఉంటాయి, కూడికలు తీసివేతలు, అదే కాన్సెప్ట్ ఇక్కడ. నెక్స్ట్ ఏం చేయాలి 25/1 మళ్ళీ 25. ఈ 25 × 1 25 ప్లస్ 25/1 అంటే 25. 25 జా 625. యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది 656 అంతే కదా. 25 650 650 ప్లస్ 5 655 ప్లస్ 656 656/25. వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే రైట్. ఇది చూడండి 3 పవర్ -2 ప్లస్ 3 పవర్ -3 ఇంటూ 3 పవర్ 0 ఇంటూ 3 పవర్ -1. ఇక్కడ హోల్ బ్రాకెట్ ఇక్కడ మళ్ళీ -1 ఇచ్చిండు. ఒకసారి పైది పక్క పెట్టేయండి, రిమైనింగ్ అన్నీ చేయండి. ఇక్కడ చేస్తున్నా చూడండి 3 పవర్ -2 డైరెక్ట్ రాస్తున్నా. 3 పవర్ 2 ప్లస్ 3 పవర్ 3 ఇంటూ 1 మైనస్ 1/3 1 మైనస్ 1/3 చూసుకుంటే ఏమవుతుంది ఇక్కడ 3 పవర్ 9 ప్లస్ 3 పవర్ 27 ఇంటూ 3 మైనస్ 1/3 3 మైనస్ 1/3. ఆ -1 ఉంది లాస్ట్కి రాస్తుందండి నేను. సో ఎల్సిఎం ఇక్కడ 27 3 ప్లస్ 1 ఇంటూ 2/3 3 - 1 2/3. ఇక్కడ ఏమవుతుంది 4 × 2/81 అంతే. 3 + 1 4 4 × 2 జా 8 81కి 81 అంటే ఏమవుతుంది 8/81 ఈజ్ అవర్ ఆన్సర్. బట్ ఇక్కడ ఏమైంది 8/81 హోల్ పవర్ -1 అట్లే ఉంది. మనం ఇక్కడైతే ఇది ఆన్సర్ అయిపోతుంది, మళ్ళీ ఆన్సర్ ఇది కరెక్ట్ అనుకుంటాం, కానీ హోల్ పవర్ -1 ఇచ్చిండు. అప్పుడు ఏమవుతుంది అది 81/8 81/8 ఈజ్ ద ఆన్సర్. ఇది కొంచెంలా మనకు ఎగిరిపోయే ఛాయిస్ ఉంటుంది. ఓకే రైట్, మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి 2 పవర్ 3 హోల్ పవర్ 3 ఇంటూ 2 పవర్ 3 పవర్ 4 డివైడెడ్ బై 2 పవర్ 20. ఏం లేదు, ఫస్ట్ చూసుకోండి ఇది రాస్తున్నా. 2 పవర్ 2 × 3 అంటే 6 రాస్తున్నా. మీకు ఇంకా కొంచెం కావాలంటే 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ 3/4 డివైడెడ్ బై 24 రాస్తాను నేను. ఇది ఈ సొల్యూషన్ చేసినాక అది రాస్తాను. సో 2 పవర్ 6 ఇంటూ 2 పవర్ 12 అప్పుడు ఏమవుతుంది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n ఏ పవర్ m ప్లస్ n. అప్పుడు ఏమవుతుంది 2 పవర్ 18. ఇప్పుడు ఇదంతా 2 పవర్ 18 అయిపోయింది. మళ్ళీ డివైడెడ్ బై రాస్తున్నా 2 పవర్ 20 2 పవర్ 18/2 పవర్ 20. ఏ పవర్ m యూ కెన్ రైట్ 1/a పవర్ -m రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 8 ఉంది, దాన్ని తీసేసుకుంటే నాకు ఈజీ అవుతుంది. సో డైరెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఏంటంటే మీకు ప్రాక్టీస్ అయినాక మీరు డైరెక్ట్ చేయండి. ఇప్పుడు మాత్రం స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. అప్పుడు ఏమవుతుంది 2 పవర్ 20 మైనస్ 2 పవర్ 18 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. 2 పవర్ 2 అంటే 1/4. 1/4 ఎక్కడ ఉంది? ఇది ఆన్సర్. వెరీ సింపుల్ రైట్. ఇది మళ్ళా ఎనీ పవర్ 0 ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని నేను ముందే చెప్పిన కనుక ఎనీ పవర్ 0 1 అంటే 8 పవర్ 0 అన్న 1, 9 పవర్ 0 అన్న 1, 2 పవర్ అంటే 1/2, 3 పవర్ అంటే 1/3.
చూడండి ఎంత ఈజీ అయిపోయిందో. అదేదో కన్ఫ్యూజన్ మనం రాసుకుంటే అయిపోయింది. 1 + 1 2, 2 + 1/2 + 2 + 1/3 కింద 1 రాసుకున్నాం. ఎల్సిఎం వచ్చేసి 6. ఎల్సిఎం వచ్చేసి 6. 6 ఏమవుతుంది మనం తీసుకుంటే 2, 12. నెక్స్ట్ 3 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 17/6. అంతే కదా. 6 2 = 12. ఇది 3 3 1 = 3 అంటారు 17/6 ఉందా? ఉంది. ఇది ఆన్సర్. ఓకే, ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అన్ని పెద్ద పెద్ద ఇస్తే కూడా అది పాసిబిలిటీ కాదు. నెక్స్ట్ 49 × 7 power x is equal to 7 power 10. Then find x. 49 నువ్వేం రాసుకోవచ్చు అంటే 7 power 2 × 7 power x is equal to 7 power 10. అప్పుడు ఏమవుతుంది 7 power 2 + x is equal to 7 power 10. భూములు సమానమైతే ఘాతాలు సమానమైతాయి. బేసెస్ ఆర్ ఈక్వల్ అయితే పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో ఈక్వల్ అయిపోతుంది. సో ఏమవుతుంది 10 is equal to 2 + x or 10 - 2 is equal to x. 10 - 8 is equal to x. x ఎంత 8. x is equal to 8. ఇది చూద్దాం. 2 power -3 కదా. ఇది చూడండి వెరీ సింపుల్. దీన్ని ఇక్కడ రాస్తున్నాను 5/2 whole power 3 into 2/5 whole power 5 is equal to 2/5 whole power 2x - 1. దాన్ని ఏం చేయలే నేను. ఇది చూసుకుంటే ఏమవుతుంది 5 power 3 into 2 power 3 into 2 power 5 into 5 power 5 is equal to 2/5. అట్లా ఉంది. నీకు నేనేం చేయలే 2 power x - 1. ఇక్కడ చూసుకుంటే 5 power 3 ఉంది, ఇక్కడ 5 power 4 ఉంది. అంటే ఏమవుతుంది 5 - 3. ఇక్కడ అంటే పైన 2 power 2 కింద 5 power 2. ఏం లేదు 5 - 3 చేసినా ఇక్కడ 5 - 3 తీసుకో. పై కింద ఉంది కనుక కింద 2 పైన పెద్ద నెంబర్ ఇది ఉంది కనుక ఇక్కడ రాసుకున్నా అంతే. ఇది 2/5 whole power 2x - 1. దీన్ని ఏమో రాసుకుంటున్నా 2/5 whole power 2 is equal to 2/5 whole power 2x - 1. అప్పుడు ఏమవుతుంది 2x - 1 is equal to 2. ఓకే 2 ఓకే is equal to 2. రైట్. 2x is equal to 3. x is equal to 3/2 ఆప్షన్ ఉంది. x is equal to 3/2 ఆప్షన్ లేదు కదా మరి ఇక్కడ. ఓకే ఇక్కడ x is equal to 3/2 రాసేసుకోండి. ఓకే రైట్. 2/5ని 5/2 రాసుకుంటాం. ఓకే ఆన్సర్ వచ్చేసి 3/2 కరెక్ట్ ఆన్సర్. 3/2 లేదు అక్కడ, మీరు దాన్ని ఇన్సర్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 8 power 3 అంటే 8ను 2 power 3 whole power 3 divided by 2 power 2 whole power 3. అంతే, నేనేం చేయలే, ఇచ్చింది రాసుకున్నా. 8 2 power 3 రాసుకున్నా. అప్పుడు ఏమవుతుంది 2 power 3 3 = 9 divided by 2 power 6. అప్పుడు 2 power 9/2 power 6 that is equal to 2 power 9 - 6 that is equal to 2 power 3. 2/3 అంటే ఇక్కడ x is equal to 3. ఓకే ఓకే 2/3 అంటే ఎంత? ఆన్సర్ షుడ్ బి 8. దాని వాల్యూ 8 ఆన్సర్. ఇక్కడ 2/3 ఇది. ఇక్కడ దెన్ ఈజ్ ఈక్వల్ టు 2 power x అనుకుంటే అప్పుడు x is equal to 3 అయితే, లేకపోతే ఆన్సర్ షుడ్ బి 8. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, 8 or 3 అనేది కన్ఫ్యూజ్ కాదు. x is equal to ఇస్తే 3 అవుతుంది, దాని వాల్యూ వచ్చేసి 8 అవుతుంది. రైట్. ఇవి చూడాలి. వెరీ సింపుల్. మనకి
పైకి తీసుకుపోండి కిందికి చేంజ్ చేసుకుంటే అప్పుడు ఈజీ కాన్సెప్ట్ అవుతుంది. ప్లస్ ఉన్నది పైకి తీసుకపోతే మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది కింద తీసుకొస్తే ప్లస్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలో మన తర్వాత ఆలోచిద్దాం. ఇక చూడు 3 పవర్ 5 ఇంటూ 5 పవర్ 2 ఇంటూ 5 పవర్ 2 ఏం చేయాలి? ఇది పైకి తీసుకపోయినా ఇది కూడా పైకి తీసుకపోయినా మళ్ళీ పైకి కింద తీసుకొస్తాను. 3 పవర్ 2 ఇంటూ 5 పవర్ 3 ఇంటూ 3 పవర్ 4 నేనేం చేంజ్ చేయలే. ఓకే రైట్. ఇక్కడ చూసుకుంటే ఇది 3 పవర్ 5 ఇంటూ 5 పవర్ 4 బై 3 పవర్ 6 ఇంటూ 5 పవర్ 3. ఇక్కడ పైన ఎక్కువ ఉంది కింద ఎక్కువ ఉంది, దాన్ని చేంజ్ చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? 5 పవర్ 4 మైనస్ 3 బై 3 పవర్ 6 మైనస్ 5. 5 పవర్ అంటే 1, 3 అంటే 3, 5/3. 5/3 ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. ఎందుకంటే 4 మైనస్ 3 1, 5 పవర్ 1 అంటే 1, 3 6 మైనస్ అది కూడా 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 5/3. 5/3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ ద 5/3 ఆఫ్ ఆన్సర్. చూసినప్పుడు పాజిటివ్ నెగిటివ్ చేంజ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది, ఎక్కువగా స్ట్రెయిన్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఇది చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇదంతా ఒక కాన్సెప్టు, మళ్ళీ ఇది ఒక కాన్సెప్ట్. ఇవి రెండు దేనికి అది చేసి మీరు పెట్టేసుకోండి, ఈజీగా అయిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేసినాక డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే దీన్ని మైనస్ ఉంది కనుక 9/5 హోల్ పవర్ 3 రాసుకుంటాను నేను, ఇంటూ 5/3 హోల్ పవర్ 3. ఏం లేదు, ఈ మైనస్ ఉన్నది కనుక న్యూమరేటర్ డినామినేటర్ చేసిన, డినామినేటర్ న్యూమరేటర్ వేసేసిన, లొల్లిపోయింది. ఆ మైనస్ ఉంటే తలకాయ నొప్పి పెద్దగా. ఇప్పుడు చూద్దాం, ఇది 3 కదా, ఇక్కడ చూడు 9 3 పవర్ 2 హోల్ పవర్ 3 బై 5 పవర్ 3, 5 పవర్ 3. ఇది కూడా 5 పవర్ 3 ఇంటూ 3 పవర్ 3, 3 పవర్ 3 తీసుకుంటే ఇగో ఇక్కడ 5 పవర్ 3, ఇక్కడ 5 పవర్ 3 ఎగిరిపోయింది. ఇంకా దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, 3 2 జా 6 బై 3 పవర్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 6 మైనస్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 3. అది 3 పవర్ 3 ఇది ఒక్కటి వచ్చేసింది. మళ్ళీ ఇది కూడా కావాలి మనకు, ఇది కూడా కావాల్సిందే కదా, అది తీసుకుందాం. అది నేను ఇంకోటి ఇక్కడ వేస్తున్నా చూడు, 9/3 బై 5 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3 బై ఇంటూ 3 పవర్ 3, 5 పవర్ 3 ఇంటూ 3 పవర్ 3. మళ్ళీ చూసుకుంటే 5 పవర్ 3, 5 పవర్ 3 గెట్ క్యాన్సిల్ అయిపోయింది. 9 3 పవర్ 2 హోల్ పవర్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 6 బై 3 పవర్ 3 అంతే. అప్పుడు 3 పవర్ 6 మైనస్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 3. ఇది 3/3, ఇది కూడా 3 పవర్ 3. ఇంకా చూడు, ఇది మొత్తం వచ్చేసి 3 పవర్ 3, ఇది మొత్తం వచ్చేసి కూడా 3 పవర్ 3, అది మొత్తం వచ్చేసి కూడా 3 పవర్ 3. అంటే ఏమవుతుంది, 3 పవర్ 3 డివైడెడ్ బై 3 పవర్ 3. రెండు క్యాన్సల్ చేసుకుంటే ఆన్సర్ షుడ్ బి 1, ఒకటి ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ షుడ్ బి 1. ఇది చాలా పెద్దగా ఉందిగా, చూద్దాం. వెరీ సింపుల్, పవర్స్ ఉన్నాయి, ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి, అన్ని ఇలానే ఇచ్చింది వాడు. దీన్ని నేను ఎలా ఇస్తాను ఒకసారి చూడండి. ఈ -2కు పవర్ ఉంది, 3కి పవర్ ఉంది, 4కి పవర్ ఉంది, అవన్నీ ఇచ్చి చూద్దాం. ఇగో 3 పవర్ 5 2 జా 10 అయిపోయింది. 5 పవర్ 12, 3 4 జా 12 ఇంటూ 7 పవర్ -20, 5 4 20 బై 2 పవర్ -2 ఇంటూ 7 పవర్ -20 ఇంటూ 3 పవర్ -12 ఇంటూ 5 పవర్ -14.
ఇక్కడ చూడు ఇవి రెండు మైనస్లు పైన మైనస్లు కనుక ఇవి కట్ చేసుకున్నా. ఇంకొకటి తీసుకుంటే ఇది 2 పవర్ -2 ఇట్లా ఉంచు. 3 పవర్ 10 ఉంది, ఇక్కడ -12 ఉంది. -12 పైకి తీసుకుపో +12 అవుతుంది. ఇక చూడు 3 పవర్ -12 ఇంటూ 3 పవర్ +12 ఇంటూ 5 ఇక్కడ 2 పవర్ -2 ఉంది, పైకి పో 2 పవర్ +2 అవుతుంది బై 5 పవర్ -12 ఇంటూ 5 పవర్ +14. ఇది పైకి వెళ్ళిపోయింది, ఇది కూడా పైకి వెళ్ళిపోయింది, ఇది కూడా పైకి వెళ్ళిపోయింది, అన్ని పైన ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే 3 పవర్ -12 +2 ఇక్కడ రాసుకో, కన్ఫ్యూజ్ అవుతారు. 3 పవర్ -10 +12 ఇంటూ 2 పవర్ 2 ఇంటూ 5 పవర్ 14 -12 or 12 -14 both are same. సో ఏమవుతుంది 3 పవర్ 2 అంటే ఇక్కడ మళ్ళీ స్టెప్స్ రాసుకోండి. 3 పవర్ 2 ఇంటూ 2 పవర్ 2 ఇంటూ 5 పవర్ 2. 3 పవర్ 2 అంటే 9, 5 పవర్ 2 రెండు సేమ్ పవర్స్ అంటే 2 ఇంటూ 5 హోల్ పవర్ 2, అప్పుడు 9 ఇంటూ 100. దట్ షుడ్ బి 900. 5 2 that 10 square అంటే 100. ఆన్సర్ షుడ్ బి 900. ఓకేనా? రైట్. దీస్ ఆర్ ది వెరీ కాన్సెప్ట్. ప్రతి ప్రాబ్లమ్ని మనం జాగ్రత్త చేసుకుంటే అయిపోతుంది, ఎక్కువ ఏం లేదు. ఇఫ్ P ఈజ్ ఈక్వల్ టు 3, Q ఈజ్ ఈక్వల్ టు 4, దెన్ ఎవాల్యూట్. ఏం లేదు, ఇక్కడ PQ వాల్యూలు పెడితే నీకు వచ్చేది అదే. సో Q ఎంత బేటా 3 పవర్ 2, Q ఎంత 4 పవర్ 2. వాడు ఇచ్చిందో చేసినాం. 3 3 జా 9 16. ఓకేనా? 9 3 144. 16 9 జా 1 వాడు 16 9 144. ఇది తెలుగులో కంటే నాకు ఇంగ్లీష్లో కంటే ఎక్కలు మాత్రం నాకైతే తెలుగులో ఎక్కువ వస్తాయి, ఎందుకంటే అప్పుడు బట్టి చదివిపించారు. 3 4 12 పైలా 1, 3 4 12 1 13 పైలా 1, 3 1 3 1 4, 432. ఇది ఆన్సర్ 432. అది ఈజీ కాన్సెప్ట్, జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్, ఇఫ్ P ఈజ్ ఈక్వల్ టు 3, Q ఈజ్ ఈక్వల్ టు 4, దెన్ ఎవాల్యూట్. ఇక్కడ కూడా అంతే. PQ హోల్ పవర్ 2 8P². P ఎంత 3, Q ఎంత 4 హోల్ పవర్ 2 -8 ఇంటూ P పవర్ స్క్వేర్. 3 4 జా 12 హోల్ పవర్ 2 -8 ఇంటూ 9. 12 స్క్వేర్ అంటే 144, 8 9 72, 144 - 72. ఆన్సర్ షుడ్ బి 72. 72 ఈజ్ అవర్ ఆన్సర్. ఉందా అక్కడ? ఉంది. రైట్. నెక్స్ట్, ఓకే, ఇది మల్టిపుల్ యార్. ఏం లేదు, వాడు ఇచ్చే న్యూమరేటర్ డినామినేటర్, సరే ఇక్కడ ఇంటీజర్స్ కోఎఫిషియెంట్స్ ఉంటాయి, అవే మల్టిపుల్ చేసుకోవాలి. 12 ఇంటూ 8, 12 8 16 అయిపోయింది. ఇక్కడ P పవర్ 1 P పవర్ 1, P పవర్ 1 ఇది P పవర్ 2, రెండు ఇవే మల్టిపుల్ చేయాలి అంటే P పవర్ 3. Q పవర్ 1 Q పవర్ 2, Q పవర్ 3, R పవర్ 3. అంతే, ఏం లేదు. మల్టిపుల్ అంటే అడిషన్ ఎంతమంది మనం వేసుకున్నాం, పవర్స్ ఏముంటే యాడ్ చేయాలి. 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 4 ఉంటే ఏం చేసినాము, 2 పవర్ 3 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ కూడా అంతే, P + 1 ఏం లేకుండా 1 అన్నట్టు. ఇక్కడ అన్ని 3 ఉన్నాయి, ఇది ఆన్సర్. అన్నిటికీ 16 ఉన్నది, మళ్ళీ ఇన్వెన్షన్ చేసే ఛాన్స్ కూడా లేదు. అప్పుడు మనం ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇది కూడా చూడాలి. ఫస్ట్ -2 ఇచ్చిండు, దాన్ని చేంజ్ చేసుకోవచ్చా? చేంజ్ చేసుకోవచ్చు. అదే రాస్తానో చూడండి. ఇక్కడ -2 ఏమవుతుంది, 3P పవర్ 4 P పవర్ 3 Q పవర్ 4 బై ఇక్కడ చూడు -2P హోల్ పవర్ 2 ఇంటూ 6P పవర్ 4 6P పవర్ 2 బై Q పవర్ 4. ఏం చేంజ్ చేయలేదు. ఇప్పుడు చూసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం.
ఇక్కడ పవర్ కనుక 3, ఈ పవర్ అనేది అన్నింటికి ఎలిజిబిలిటీ, ఇందులో ఉన్న అన్నీ కూడా పవర్ చేయాల్సిందే, 2 టైమ్స్ మల్టిపుల్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది, -2 టైమ్స్ మల్టిపుల్ చేస్తే ప్లస్ అయిపోతుంది, కనుక నేను అక్కడ ఈ ప్లస్ కనుక ఇండికేటర్స్ ఇంప్లిమెంట్ చేయను. అప్పుడు చూసుకుంటే 3 పవర్ 2 అంటే 9, ఇక్కడ p పవర్ 6, 3 2 జా 6, నెక్స్ట్ 4 2 q పవర్ 8 బై 4 ఇంటూ p పవర్ 2 ఇంటూ q పవర్ 4 ఇంటూ 6 ఇంటూ p పవర్ 2 బై q పవర్ 4, q పవర్ 4. ఓకే, ఇక్కడ చూసుకుంటే p స్క్వేరు క్యాన్సల్. ఇక్కడ వచ్చేసి q పవర్ 8 ఎగిరిపోయింది, q పవర్ 8 అంతే కదా, q పవర్ 2 పవర్ 2 అంటే 4 ఎగిరిపోయింది, రైట్ ఆన్సరు. తర్వాత వచ్చేసి 9 6 9 6 54 p పవర్ 4 బై 4, p పవర్ 4 బై 4, అదర్వైజ్ 2 2 జా 2 27 జా 27 బై 2 p పవర్ 6, ఇక్కడ లేదా 27 బై 2 ఒకదాన్ని చేంజ్ చేసేసుకోండి, 27 బై 2 p పవర్ 6. అప్పుడు ఆ ఆప్షన్స్ కొన్ని క్యామ్లో అవుతుంటాయి. ఓకేనా, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. హౌ టు సాల్వ్? దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆన్ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్.